అసెంబ్లీకి పునర్విభజన జరుగుతుంది. అవును. ఇది ఒక ఎత్తు, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ అన్నిటికంటే కీలకమైంది ఏంటి, మహిళా రిజర్వేషన్ 33% రాబోతుంది. వీటికి తోడు జమిలి ఎన్నికలు నాలుగో పాయింట్. ఒక రకంగా చాలా మందికి అవకాశాలు వస్తాయి. అసలు కొత్త అసలు మొత్తం మన కళ్ళెదురుగుండా దేశ రాజకీయం ఏదో మారిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది. కొత్త రకంగా చెప్పాలంటే మన పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోవచ్చు. ఏది ఆ రోజులు ఇప్పుడు ఇందిరాగాంధీ చెప్తుంటారు, మా నాన్న మా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు, ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ మీదకి ఏం పంపించింది అనుకుంటున్నావు ఇట్లాగా. అంతకుముందు నెహ్రూ గురించి చెప్పేవాళ్ళట మా నాన్న లాంటి. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు మోడీ అని మా టైంలో ఉండేవాడు. ఎందుకంటే నాకు తెలిసి నియోజకవర్గాలు నేను ఒకసారి చూసా, ఇప్పుడు ఇంకోసారి చూడబోతాం రేపు. అందులో పార్లమెంట్ చూస్తున్నాం. అదే అది చాలా మొన్న కూడా నియోజకవర్గాల విభజన ఒకసారి జరిగింది కదా, అది అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ చూస్తుంది. మనం ఇప్పుడు రెండు కలిపి ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనేది మనకు ఊహ తెలిసాక జరగల, ఇప్పుడు జరుగుతోంది. అంటే మన వయసులోనే మనం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చూడలేదు. కానీ ఎంతటి భారీ మార్పుతో కూడుకున్న నిర్ణయం. నరేంద్ర మోడీ థర్డ్ టైం కాబట్టి ఇప్పుడు పిఎంగా ఆయన మార్క్ వేసుకోవాలనుకుంటున్నారు, అందుకే ఎంత పట్టా జమిలీ మీద. ఇప్పుడు కొంతమంది రాజకీయమే తింటారు, రాజకీయమే చేస్తారు, రాజకీయంలోనే బతుకుతారు. వాళ్ళు రాష్ట్రం కోసమా, పార్టీనా, సిద్ధాంతమా? చంద్రబాబు నాయుడు రాజకీయమే చేస్తాడు. ఆయన అర్ధరాత్రి పూట నిద్ర లేపినా రాజకీయమే చేస్తాడు. అవును. దానికి అనుగుణంగా